హలో యువర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం తెలుసుకుందాం. ముందుగా రష్యా వ్యోమగాములు ఒలెగ్ కోనోనెంకో మరియు నికోలాయ్ చాబ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుదీర్ఘమైన సింగిల్ మిషన్కు కొత్త రికార్డును నెలకొల్పారు. ఇది గతంలో 370 రోజులు గడిపినటువంటి వ్యోమగాములు సెర్గీ ప్రోకోపియవ్, డిమిత్రీ పెటెలెన్ మరియు నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో పేరిట ఉన్నటువంటి ఈ రికార్డును ఇప్పుడు వీళ్ళు 374 రోజులతో అధిగమించడం జరిగింది. సెప్టెంబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు అది జరిగింది. నెక్స్ట్ కోనోనెంకో మరియు చబ్ సెప్టెంబర్ 2023 సోయిజ్ MS-24 అంతరిక్ష నౌక ద్వారా ISSకి చేరుకున్నారు. వీళ్ళు మళ్ళీ సెప్టెంబర్ 23, 2024 సోయిజ్ MS-25లో భూమికి తిరిగి రావడం జరిగింది. మొత్తం 374 రోజులు గడిపారు. నెక్స్ట్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఆస్కార్స్ 2025 కోసం ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో ఫిల్మ్ మేకర్ కిరణ్ రావ్ యొక్క లాపతా లేడీస్ భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ లాపతా లేడీస్ యొక్క దర్శకుడు కిరణ్ రావ్, నిర్మాతలు కిరణ్ రావ్, అమీర్ ఖాన్ మరియు జ్యోతి దేశపాండే. దేన్ని బేస్ చేసుకున్నంటే బిప్లబ్ గోస్వామి రచించినటువంటి ఒక అవార్డు విన్నింగ్ స్టోరీ ఆధారంగా ఈ లాపతా లేడీస్ అనేది తెరకెక్కించడం జరిగింది. దీని స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ స్నేహా దేశాయ్, అడిషనల్ డైలాగ్స్ దివ్యానిధి శర్మ. నెక్స్ట్ అలాగే కొత్త NCB డైరెక్టర్ జనరల్గా IPS అధికారి అనురాగ్ గార్గ్ నియమితులయ్యారు. ఇతడు హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి 1993 బ్యాచ్ IPS అధికారి అనురాగ్ గార్గ్ క్యాబినెట్ నియామకాల కమిటీ ద్వారా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు అనురాగ్ గర్గ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో మనము ఏ జిల్లాను ఋషుల దేశమని పిలుస్తాం? ఋషుల దేశమని ఏ జిల్లాను పిలుస్తామంటే ఉత్తరప్రదేశ్లో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి బహ్రైచ్ అనే జిల్లాను మనము ఋషుల దేశమని పిలుస్తాం. ఎందుకంటే ఇది చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా ఋషి భూమి లేదా ఋషుల భూమిగా గుర్తించబడింది. ఒకప్పుడు గంధర్వవనంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని బ్రహ్మదేవుడు, ఋషులు మరియు సాధువులు ధ్యానం చేయడానికి మరియు పూజించడానికి పవిత్ర స్థలంగా ఎంచుకున్నారని నమ్ముతారు. ఈ చారిత్రక సంబంధమే బెహ్రైచ్ని ఈ గౌరవప్రదమైనటువంటి టైటిల్తో సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ హంగేరీలో జరిగినటువంటి ఫిడే 100 అవార్డు వేడుకలో మ్యాగ్నస్ కార్ల్సన్ మరియు జుడిత్ పాల్గర్లు వరుసగా ఉత్తమ పురుష మరియు మహిళా క్రీడాకారిణి అవార్డులతో సత్కరించడం జరిగింది. అయితే ఆటపై విశేషంగా ప్రభావాలను చూపించినటువంటి వారిని సత్కరించడం కోసం ఈ కార్యక్రమం జరిగింది. జుడిత్ పాల్గర్ అన్ని కాలాలలో అత్యంత బలమైన మహిళా చెస్ క్రీడాకారిణిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఈమె 15 సంవత్సరాల వయసులో గ్రాండ్ మాస్టర్గా నిలిచింది. బాబీ షిప్ రికార్డును బద్దలుకొట్టింది మరియు 12 సంవత్సరాల వయసులో ఫిడే టాప్ 100లో ప్రవేశించినటువంటి అతి పిన్న వయస్కురాలు. అలాగే 2700 ఎలో రేటింగ్ను అధిగమించి ఏకైక మహిళ ఈమె. అలాగే 2004లో 8వ ర్యాంకును గరిష్ట స్థాయికి కూడా చేరుకోవడం జరిగింది. అలా చూస్తే మాగ్నస్ కార్ల్సన్ అనేవాడు నార్వేజియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ మరియు 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. అతను 5 సార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, 7 సార్లు ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ మరియు ఫిడే ప్రపంచ కప్ విజేత. నెక్స్ట్ కార్ల్సన్ ఇతడు 2011 నుండి ఫిడే ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించుకోవడం గమనార్హం. నెక్స్ట్
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ప్రచురించినటువంటి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ GCI గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో దేశం యొక్క డిజిటల్ ల్యాండ్స్కేప్ కోసం ఒక అద్భుతమైన సాధనలో భారతదేశము టైర్ 1 హోదాను పొందింది. ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి సైబర్ సెక్యూరిటీ పర్ఫార్మెన్స్లో ఉంచుతుంది. ప్రపంచ స్థాయిలో పటిష్టమైన డిజిటల్ భద్రతా పద్ధతులకు దేశం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ యొక్క 2వ ఎడిషన్ సెప్టెంబర్ 20, 2024న న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఇది ఆహార భద్రత మరియు నియంత్రణ కోసం అంతర్జాతీయ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 3వ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024తో పాటు నిర్వహించబడినటువంటి ఈ హై ప్రొఫైల్ ఈవెంట్ ఆహార భద్రత మరియు ప్రమాణాలకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలను చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ రెగ్యులేటర్లు మరియు నిపుణులను ఒక చోట చేర్చింది. ఇది ఎక్కడ జరిగిందంటే భారతదేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 20, 21న 2024లో ఇది జరగబోతుంది. నెక్స్ట్, ఈ సమ్మిట్ యొక్క లక్ష్యాలు ఏమిటంటే 2వ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఆహార నియంత్రణ అంశాలపై సమాచార మార్పిడిని సులభతరం చేయడం, ప్రపంచ ఆహార భద్రత అవసరాల గురించి చర్చిస్తోంది, వివిధ దేశాల ఆహార నియంత్రణ సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ఆహార భద్రత మరియు నియంత్రణలో తలెత్తుతున్నటువంటి సవాళ్లను పరిష్కరించడం దీని యొక్క లక్ష్యం. ఇలా చూస్తే మహారాష్ట్రలోని అమరావతిలో PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ మరియు అపెరల్ పార్క్ PM మిత్రాకి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అయితే ఈ ఈవెంట్ గురించి మరి కాస్త సమాచారం చూస్తే 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MIDC వాళ్ళు స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా అభివృద్ధి చేస్తుంది. టెక్స్టైల్ పరిశ్రమ కోసం 7 PM మిత్రా పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎందుకు ఈ PM మిత్రా పార్కు ఎలా అభివృద్ధి చేయబడుతుందంటే ఇవి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఉండే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. ప్రతి మిత్రా పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్గా కామన్ ప్రాసెసింగ్ హౌస్ మరియు ఒక సాధారణ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు డిజైన్ సెంటర్లు మరియు టెస్టింగ్ సెంటర్ల వంటి ఇతర వస్త్ర సంబంధిత సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర రాష్ట్ర పథకంతో పాటు ఇంకో పథకం ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించబడింది. ఈ పథకం అనేది ఏంటంటే 15 నుండి 45 సంవత్సరాల వయసు గల యువతకు శిక్షణను అందించడం, వారు స్వావలంబన మరియు వివిధ ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150,000 మంది యువకులు ప్రతి సంవత్సరం ఉచిత నైపుణ్య అభివృద్ధిని శిక్షను ఇక్కడ పొందుతారు. నెక్స్ట్, కామన్వెల్త్ హెవీ వెయిట్ ఛాంపియన్ సంగ్రామ్ సింగ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ MMA ప్రపంచంలోకి ఒక మరుపురాని ప్రవేశం చేశాడు. జార్జియాలోని TBLCలో జరిగినటువంటి గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో భారతీయ రెజ్లర్ అరంగేట్రం అంతర్జాతీయ MMA పోటీలలో భారతీయ యోధులకు కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేయడం జరిగింది. 93 kgల విభాగంలో భారతీయుడి వేగవంతమైన విజయం. ఈ సింగ్ ప్రదర్శన అసాధారణమైంది కాదు. 93 కిలోల వెయిట్ క్లాస్లో పోటీ చేసిన అతను కేవలం 1 నిమిషం 30 సెకండ్లలో విజయం సాధించాడు. ఈ మెరుపు వేగవంతమైన విజయం ఇప్పుడు ఈ విభాగంలో భారత యోధుడు సాధించిన వేగవంతమైన విజయంగా రికార్డు నిలిచింది. MMA చరిత్రలో సింగ్ స్థానాన్ని అతన్ని మొదటి బౌట్ నుండి కూడా సుస్థిరం చేసింది. నెక్స్ట్, రాజస్థాన్ రాజధాని జైపూర్లో
సీతాపురాలో మార్చి 7 నుండి 9, 2025 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులో ప్రతిష్టాత్మకమైనటువంటి 25వ ఎడిషన్ ఈ మార్చి నెలలో ఆతిథ్యం ఇవ్వడానికి ఈ జైపూర్ సిటీ సిద్ధంగా ఉంది. ఐకానిక్ ఆల్బర్ట్ హాల్లో డిప్యూటీ సీఎం దియా కుమారి గారు అటెండ్ అయ్యి ఒక ఒప్పందంపై సంతకం చేసి ఈ ప్రకటన చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఈవెంట్ కోసం 100 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. నెక్స్ట్, మెగాస్టార్ చిరంజీవి గారు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఫలవంతమైన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో గుర్తింపు పొందడం జరిగింది. 45 సంవత్సరాలలో అతను 156 చిత్రాలలో 537 పాటలలో 24,000 నృత్య కదలికలను అద్భుతంగా ప్రదర్శించాడు. ఈ గౌరవాన్ని సెప్టెంబర్ 20, 2024న చిరంజీవి తన విజయానికి డ్యాన్స్ కళ మరియు దర్శకులు, నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్లతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేశారు. నెక్స్ట్, రాజకీయ నమూనా మార్పులో విజయం సాధించినటువంటి శ్రీలంక ఎన్నికల్లో లెఫ్ట్ లీనింగ్ నాయకుడు 2022 ఆర్థిక పతనం తర్వాత దేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో 42% ఓట్లను సాధించినటువంటి కొత్తగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడిగా అనురకుమార దిశనాయకే ఆవిర్భవించారు. ఇతడు ఈ అనురకుమార దిశనాయకే ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పవర్ కూటమికి చెందినటువంటి 55 ఏళ్ల నాయకుడు. తన ప్రధాన ప్రత్యర్థి ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసపై 23% ఓట్లను సాధించి అతన్ని వదిలించడం జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ భారత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక సంచలనాత్మకమైన కార్యక్రమం. దీని అమలు కోసం చమోలి జిల్లాలోని జోషిమత్ బ్లాక్లో మానా గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ ఎంపిక ఈ ప్రాంతంలోని గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ యొక్క అధికారిక సైట్ ప్రకారం భోటియా తెగలు నివసించే చమోలి జిల్లాకు ఈ ఎంపిక చాలా ముఖ్యమైనది. ఈ స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. చాలా మంది ఎగువ చమోలిలోని మానా మరియు నీతి లోయలలో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. ఈ మానా గ్రామం అనేది ఎంపిక చేయడం ఈ దీర్ఘకాల గిరిజన వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు వాళ్ళని ఉద్ధరించడానికి కీలకమైన అవకాశాన్ని మరొకసారి సూచిస్తుంది. అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సెప్టెంబర్ 24, 2024న న్యూఢిల్లీలోని ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ 16వ అసెంబ్లీని ప్రారంభించారు కూడా. 42 దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి 200 మంది ప్రతినిధులను స్వాగతిస్తూ సెప్టెంబర్ 24 నుండి 27 వరకు భారతదేశం యొక్క కాగ్ ఆతిథ్యం ఇచ్చే సభ జరుగుతుంది. 1979లో 11 సభ్య సంస్థలతో స్థాపించినటువంటి ఈ అసోసాయ్ 48 సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్లను కలిగి ఉండేలా ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతీయ సమూహంగా పనిచేస్తుంది. మొదటి అసోసాయ్ అసెంబ్లీ మరియు పాలక మండలి సమావేశం 1979 మే నెలలో న్యూఢిల్లీలో జరిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్, అలాగే 2024 నాటికి తలసరి ఆదాయం ఆధారంగా భారతదేశంలోని టాప్ 5 రిచెస్ట్ స్టేట్స్ ఏమని చెప్పమంటే అందులో ఫస్ట్గా ఉన్నది ఢిల్లీ. తలసరి ఆదాయం 250.8% ఉంది. సెకండ్ ప్లేస్ తెలంగాణ, థర్డ్ ప్లేస్ కర్ణాటక, ఫోర్త్ హర్యానా, అలాగే ఫిఫ్త్ ప్లేస్ తమిళనాడులో ఉందని చెప్పచ్చు. అలాగే భారతదేశం యొక్క కీలకమైన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రక్షించడానికి ఒక ముఖ్యమైన చర్యగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ న్యూఢిల్లీలోని నార్థర్న్ రీజనల్ పవర్ కమిటీలో కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ పవర్ CSIRTని ప్రారంభించారు. ఈ కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ పవర్ యొక్క లక్ష్యం ఏమిటంటే పవర్ సెక్టార్లోని సైబర్ సెక్యూరిటీ సంఘటనలకు ప్రతిస్పందించడానికి మరియు
నిరోధించడానికి బాధ్యతాయుతమైన ఏజెన్సీగా పనిచేయడం, విద్యుత్ రంగంలో సైబర్ బెదిరింపులకు సత్వర మరియు సమన్వయ ప్రతిస్పందనను నిర్ధారించడానికి, అలాగే పవర్ సెక్టార్ నిర్దిష్ట సైబర్ బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం మరియు భాగస్వామ్యం చేయడం, అలాగే రాజ్యాంగ వినియోగాలకు ఫైబర్ సెక్యూరిటీ నైపుణ్యం మరియు సహాయాన్ని అందించడం. నెక్స్ట్, జైపూర్లో జరిగినటువంటి మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్కు చెందినటువంటి 19 ఏళ్ల మోడల్ రియా సింఘా గెలుచుకుంది. ఈమె మెక్సికోలో జరిగే గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశ తరపు నుండి ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్తో పరివర్తనాత్మక సహకారంతో భారతదేశం దాని ప్రారంభ జాతీయ భద్రతా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను ప్రారంభించనుంది. ఏంటి? జాతీయ భద్రతా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. ఇది సైనిక అనువర్తనాలు మరియు క్లిష్టమైన టెలికమ్యూనికేషన్ల కోసం చిప్పులను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడింది. ఇందుకే ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ISM అంటే ఏంటి? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT ఆధ్వర్యంలో 76,000 కోట్ల ఆర్థిక వ్యయంతో 2021లో ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది ప్రారంభించబడింది. ఇది సెమీ కండక్టర్స్ డిస్ప్లే తయారీ మరియు డిజైన్ ఎకోసిస్టంలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. నెక్స్ట్, స్విమ్మింగ్లో సాధించిన విజయాలకు గాను వర్ధమాన స్విమ్మర్ ప్రత్యాశ రే 2024కి 32వ ఏకలవ్య పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఈవిడ ఒడిస్సా క్రీడాకారులు. అయితే స్విమ్మింగ్లో అద్భుతమైన ట్రాక్ రికార్డుతో ఆశాజనక ప్రతిభ కనిపించినటువంటి ప్రత్యాశ రే ఆమె అసాధారణ ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపికైంది. ఈమె ఒడిస్సాలోని బార్ఘడ్ జిల్లాలో జన్మించారు. ఈమెకు ఎంత ప్రైజ్ మనీ అందుతుందంటే 7 లక్షల నగదు బహుమతిని అందుతుంది. అలాగే ఈ ఏకలవ్య పురస్కారం అనేది 1993లో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఇంపాక్ట్ ఇండియన్ మెటల్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఇంపాక్ట్ చేత స్థాపించబడింది మరియు దేశంలోని ప్రముఖ ఫెర్రో అలాయిస్ ఉత్పత్తిదారు IMFA చే నిర్వహించబడుతుంది. ఇది ఇప్పుడు ఒడిశాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారంగా పరిగణించబడుతుంది. గత 2 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఒడిశాలోని యువ క్రీడాకారులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే 3 పారం రుద్ర సూపర్ కంప్యూటర్లు మరియు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. అవేంటంటే ఈ పారం రుద్ర సూపర్ కంప్యూటర్లు అనేక రంగాలలో పరిశోధనకు మద్దతునిస్తాయి. వాటిలో 1 పూణేలో, 2 ఢిల్లీ, 3 కోల్కతాలో స్టార్ట్ చేశారు. ఈ పూణేలో ఉన్న ఈ GMRT ఇది ఖగోళ శాస్త్రంపై దృష్టి పెడుతుంది మరియు ఫాస్ట్ రేడియో బర్డ్స్ వంటి వాటిని అధ్యయనం చేస్తుంది. అలాగే ఢిల్లీలోని IUSc ఇది పరిశోధన మెటీరియల్ సైన్స్ మరియు అటామిక్ ఫిజిక్స్ను అభివృద్ధి చేస్తుంది. అలాగే కోల్కతాలోని SN బోస్ సెంటర్ ఇది భౌతిక శాస్త్రము, అలాగే విశ్వ ఆవిర్భావ శాస్త్రము మరియు భూశాస్త్రాలకు అధ్యయనం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.